హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అనమాట. మీ అందరికీ చెప్పినట్టే కన్సిస్టెంట్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నా. అండ్ అందరికీ చాలా సారీ. నాకు కొంచెం కోల్డ్ ఉంది అండ్ దానివల్ల వాయిస్ కొంచెం బాలేదు. అండ్ మీకేమన్నా డిస్టర్బెన్సెస్ వచ్చినా స్పేర్ మీ ఫర్ దిస్ టైమ్ అనమాట. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను 3 థింగ్స్ చేయబోతున్నా. ఒకటి ఎగ్ రైస్ ప్రిపరేషన్ నా స్టైల్‌లో ఈజీ అండ్ క్విక్ రెసిపీ. అండ్ నైకాది ఒక చిన్న హాల్ అనమాట. నైకాలో నేను ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాను. అవి మీతో షేర్ చేసుకుంటాను. అండ్ కార్నర్ టేబుల్ ఆర్గనైజేషన్ అండ్ క్లీనింగ్ కూడా చూపిస్తాను. మీకందరికీ నచ్చుతుందనుకుంటున్నా. ఐయామ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. సో, ఇప్పుడు ఎగ్ రైస్ వచ్చేసి నేను నా దగ్గరున్న అవైలబుల్ సాసెస్, వెజ్జీస్ ఇవన్నీ యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటున్నా. అండ్ ఎగ్స్‌ని కూడా నేను సెపరేట్‌గా ఫస్ట్ రోస్ట్ చేసేసి పెట్టాననమాట. స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా. సో, వెజ్జీస్ అన్ని కుక్ అయిపోయాక స్క్రాంబుల్డ్ ఎగ్ గూడా నేను యాడ్ చేసేసా. అండ్ ఇవన్నీ కుక్ అయ్యేదాకా కొంచెం సేపు వెయిట్ చేసుకొని, అంతా కుక్ అయ్యి వెజ్జీస్ సాఫ్ట్ అయ్యాక రైస్ యాడ్ చేసేసుకోవాలి. అంతే సింపుల్. ఒక అరౌండ్ 15 మినిట్స్ కూడా పట్టదు రెసిపీ కంప్లీట్ అవ్వడానికి. వెజిటబుల్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటే. సో, లంచ్‌కి, డిన్నర్‌కి ఫాస్ట్‌గా అయిపోవాలంటే ఇది చాలా హ్యాండీ అనమాట అండ్ టేస్టీ రెసిపీ. సో, ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. అండ్ ఈ టేబులే నేను చెప్పింది కార్నర్ టేబుల్ ఆర్గనైజేషన్. ఇదొక చిన్న కుట్టి టేబుల్ అనమాట. అమెజాన్‌లో తీసుకున్నాము మేమిది. అండ్ ఇప్పుడు మేము ప్రెజెంట్ ఒక రెంటెడ్ స్పేస్‌లో ఉండడం వల్ల ఎన్ని తక్కువ వీలైతే అన్ని తక్కువ వస్తువులతోనే మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఎందుకంటే ఒక ప్లేస్‌లో సూట్ అయ్యేవి ఇంకో ప్లేస్‌లో సూట్ అయితాయా లేదా అన్నది కూడా మనకి తెలీదు. బట్ ఏమీ లేకుండా ఉండడం కూడా ప్రాబ్లమే. ఎందుకంటే ఇంటికి ఎవరన్నా వచ్చినా లేదా మనకన్నా ఇల్లు అంటే ఒక స్పేస్ ఉండాలి. ఆ ఫీల్ ఉండాలి కాబట్టి నేను ఇట్లాగా ఆర్గనైజ్ చేస్తూ, డెకరేట్ చేస్తూ ఉంటాను. సో, అండ్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా యూజ్ ఉంటుంది కదా! టేబుల్ అరేంజ్ చేస్తున్నప్పుడే డెలివరీ ఒకటొచ్చింది. ఏంటబ్బా అనుకున్నా. యాక్చువల్‌గా 1 వీక్ బ్యాక్ నుంచి మేము ట్రాక్ చేస్తూనే ఉన్నాము. నైకా హాల్ ఉందని చెప్పాను కదా! నేను కూడా కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశా. బట్ ఏమైందంటే లాస్ట్ వీక్ నాకు డెలివరీ అవ్వాలి. నైకా విత్ ఆర్డర్ చేసిన 2, 3 డేస్‌లోనే అవి షిప్ అయిపోయి అవుట్ ఫర్ డెలివరీ అన్నీ వచ్చాయి. బట్ ఈ బ్లూ డార్ట్ అన్న కొరియర్ సర్వీస్ అనమాట. ఆ బ్లూ డార్ట్ కొరియర్ సర్వీస్ అసలు నాకు మరి ఆ కొరియర్ సర్వీసే కొంచెం ఏదైనా ప్రాబ్లమో ఏంటో తెలీదు. డెలివరీ అవ్వట్లే 1 వీక్ నుంచి. అది డైలీ అవుట్ ఫర్ డెలివరీ అని వస్తది. అండ్ లాస్ట్ ఈవినింగ్ అయ్యేసరికి ఆర్ ఆఫ్టర్‌నూన్ అయ్యేసరికి మేము అవైలబుల్‌గా లేము అని చెప్పి వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు యాప్‌లో. బట్ మాకు డెలివరీ రావట్లేదు. డైలీ ఇదే జరుగుతుంది. 1 వీక్ నుంచి ట్రాక్ చేస్తూ నైకా కస్టమర్ సపోర్ట్‌కి రీచ్ అయ్యి, వాళ్ళతో కాల్ చేసుకొని, మెయిల్స్ పెట్టుకొని, డైలీ మెయిల్ పుష్ చేస్తూ ఇవన్నీ చేశాక ఫైనల్లీ ఆఫ్టర్ డెలివరీ అవ్వాల్సిన డేట్‌కి ఎగ్జాక్ట్‌గా 1 వీక్‌కి డెలివరీ అయిందనమాట ఈరోజు. ఇదంతా అదే. సో, అతను డెలివరీ ఏజెంట్ వచ్చాక అడిగా, "ఏంటి ఇంత డిలే ఏంటంటే?" "పెద్ద ప్యాకేజ్ మేడం, మేము ఎలా తెస్తాము ఇప్పుడప్పుడని." నేను అనుకున్న పెద్ద ప్యాకేజ్, నేనేమన్నా ఫ్రిడ్జ్ ఆర్డర్ చేశానా, ఇంకేమన్నా ఆర్డర్ చేసినా, ఒక 4, 5 ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాను. అది పెద్ద ప్యాకేజ్ ఏంటి సో, యాహ్! ఎప్పుడు కొన్ని ఆర్డర్స్ పెట్టాలంటే చాలా భయమేస్తది ఇక్కడ. కొన్ని డెలివర్ అవ్వవనమాట. ఆ ఇష్యూ ఏంటో, లొకేషన్ ప్రాబ్లమా, పిన్ కోడ్ ప్రాబ్లమా ఏంటన్నది తెలీదు కానీ, లేదా కొరియర్ సర్వీస్ ప్రాబ్లమో తెలీదు. బట్ చాలా సార్లు ఇలాంటివి జరిగాయి. ఫ్లిప్‌కార్ట్‌తో కూడా ఒక ఎక్స్‌పీరియన్స్ అయింది మాకు ఇలానే. ల్యాప్‌టాప్ ఒకటి ఆర్డర్ చేస్తే 1 మంత్ వెయిట్ చేసాం మేము లిటరల్లీ ల్యాప్‌టాప్ కోసం. అది డెలివరీ అవ్వలేదు. ఇంక మళ్ళీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి దాని గురించి అప్పుడు రీఫండ్ తెచ్చుకొని అవన్నీ జరిగాయనమాట. సో, సర్లే అవన్నీ ఎందుకు. బట్ నేనేం ఆర్డర్ చేశానో అలా నార్మల్‌గా చూపిస్తాను. బేసిక్‌గా సేల్ ఉందని తీసుకున్నాను. నేను మరీ ఓవర్ పర్చేసింగ్ అట్లా కాదు. సో, నాకు ఈ సోప్స్ చాలా ఇష్టం అనమాట. ఫియామా జెల్ బార్స్ అన్నీ. మంచి కలర్, మంచి ఫ్రాగ్రెన్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు వింటర్ కాబట్టి జెల్ బేస్డ్ సోప్స్ వాడితే స్కిన్‌కి బాగుంటుందని చెప్పి మళ్ళీ ఆర్డర్ చేశాము. ఇవి మొత్తం సెట్ ఆఫ్ 5. ప్రైజెస్ అవి నాకు అస్సలు గుర్తులేదు. సో, నేను చెప్పలేను ఇప్పుడు. జస్ట్ ఇవి చూపిద్దాం నేను ఆర్డర్ చేసినవని చూపిస్తున్నాను. అండ్ ఇది పిలిగ్రిమ్స్‌ది షాంపూ అనమాట. బేసిక్‌గా ఇది కౌశిక్ యూజ్ చేస్తాడు. నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తా. ఇది
మోస్ట్లీ ఏంటంటే మనం అవుట్డోర్స్లో అది తిరిగిన ఇప్పుడు బాయ్స్ హెల్మెట్స్ ఇవన్నీ పెట్టుకోవడం వల్ల డాండ్రఫ్ వస్తుంటుంది కదా. ప్రెజెంట్ నాకు కూడా నేను డాండ్రఫ్తో సఫర్ అవుతున్నా. అట్లీస్ట్ షాంపూ అన్న యూస్ చేద్దాము, యాంటీ డాండ్రఫ్ షాంపూ అనమాట. సో బాగానే పనిచేస్తుంది. మేము వేరే బాటిల్ యూస్ చేసాము, ఇప్పుడు ప్యాకేజింగ్ మారింది. యాక్చువల్లీ ఇంతకుముందు నాకు గుర్తున్నంత వరకు ఒక వైట్ కలర్ బాటిల్ వచ్చి ఉండేది. ప్రెజెంట్ మేము ఇంట్లో అదే యూస్ చేస్తున్నాం. సో ఇది యాంటీ డాండ్రఫ్ అనమాట. ఎప్పుడన్నా డాండ్రఫ్ ఉంటే నేను యూస్ చేస్తాను. పిల్గ్రిమ్స్ ఆస్ట్రేలియన్ టీ ట్రీ అండ్ సాలిసిలిక్ యాసిడ్. నేను గూగుల్లో కూడా చూసాను, టీ ట్రీ, సాలిసిలిక్ యాసిడ్ ఇవన్నీ డాండ్రఫ్కి యూజ్ అవుతాయి బాగా అని. సో మీకు కూడా ఎవరికైనా డాండ్రఫ్ ఉంది అంటే ఇది ట్రై చేయొచ్చు అనమాట. వచ్చేసి షాంపూసే మోస్ట్లీ నేను ఇలా సేల్లోనే కొంటూ ఉంటాను, షాంపూ ఇవన్నీ అనమాట. ఎందుకంటే ఇవి ఎక్కువ రోజులు వస్తాయి కదా, ఇయర్లీ వన్స్ లేదా ఇయర్లీ ట్వైస్ కొనుక్కుంటే సరిపోతుంది షాంపూస్. అండ్ నేను సింగిల్ షాంపూ అనేది యూస్ చేయను, మల్టిపుల్ షాంపూస్ యూస్ చేస్తూ ఉంటాను టైం టు టైం. ఇలా సేల్స్ ఉన్నప్పుడు పర్చేస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. రియల్ ప్రొఫెషనల్స్లో అబ్సల్యూట్ రిపేర్ అని చెప్పి నేను ఒకటి యూస్ చేసేదాన్ని, అది కూడా బాగుంటుంది. ఏంటంటే బేసిక్గా కెమికల్స్ తక్కువ ఉండాలి, హెయిర్కి ఎక్కువ కెమికల్స్ వాడకూడదు అంటే మీరు లవ్ అండ్ బ్యూటీకి వెళ్ళొచ్చు, లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్. ప్లస్ ఇది మెయిన్ ఏంటంటే కొంచెం నాది హెయిర్ చూస్తే మీకు తెలుస్తుంది, బాగా డ్రై అండ్ ఫ్రిజీగా ఉంటుంది కదా. సో నాకు ఇదన్నమాట నా హెయిర్ టైప్కి లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ వాళ్ళు. ఇది కాంబో షాంపూ అండ్ కండిషనర్. హెయిర్ మాస్క్ వచ్చేసి నేను ఇది దీనిలో ఆర్డర్ చేయలేదు, దీనిలో హెయిర్ మాస్క్ కూడా ఉంది. అట్లా త్రీ కాంబో ప్యాక్ కూడా ఉన్నాయి అన్నమాట. లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్, ఆర్గన్ ఆయిల్ అండ్ లావెండర్, సల్ఫేట్ ఫ్రీ షాంపూ ఇవి కూడా. సో మోస్ట్లీ ఫర్ కామింగ్ డెఫినిషన్ ఫర్ ఫ్రిజీ హెయిర్ వచ్చేసి ఇట్లా నేను ఇలా నీట్గా చూపించుకోవడానికి చాలాసేపు హెయిర్ని చేయాల్సి వస్తుంది, మెయింటైన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈ మాత్రం ఉంచడానికి నా హెయిర్ ఇదంతా చూస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఫ్రిజీ హెయిర్కి ఇది బాగుంటుందని చెప్పి నేను విన్నా, ఆల్రెడీ యూస్ చేసా. కండిషనర్ ఎప్పుడు యూస్ చేయలేదు, ఓన్లీ షాంపూ యూస్ చేశాను అనమాట. సో ఇది కండిషనర్. బాటిల్ కొంచెం వేరేలా అనిపిస్తుంది, వీళ్ళు డెలివర్ చేసేటప్పుడు తెచ్చే ట్రాన్స్పోర్ట్లో అది ఏమన్నా కొంచెం ఇదైందా ఏంటో తెలీదు. ఇది మంచిగానే ఉంది, ఇది కొంచెం డెలికేట్గా అనిపిస్తుంది, మరి చూద్దాం. ఆర్డర్ చేశాను, నేను ట్రై చేసి నాకు వర్క్ అయిందో లేదో మీకు ఫర్దర్ వీడియోస్లో చెప్తాను అనమాట. స్మెల్ అయితే చాలా బాగుంటుంది అండ్ షాంపూ కూడా బాగుంటుంది. లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్స్ అండ్ దీంట్లో మెయిన్ ఏంటంటే ఇవన్నీ వీగన్ బేస్డ్. ఎవరన్నా వీగన్ ఫాలో అవుతున్నట్టయితే ఇవి ట్రై చేయండి. అండ్ ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్, నో పారాబిన్స్ అండ్ నో డైస్, ఇవన్నీ మంచి ప్రోడక్ట్ అండ్ మోస్ట్లీ న్యాచురల్ అంటారనమాట. అండ్ వేగన్, పీటా అప్రూవ్డ్, అంటే ఇవి యానిమల్స్ మీద టెస్ట్ చేయరు. యానిమల్ వెల్ఫేర్ కోసం కానీ ఇట్లాగా ఏమన్నా చూస్ చేసుకోవాలి అని చెప్తే మీరు లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్కి వెళ్ళొచ్చు. ఆ కెమికల్స్ అండ్ నాట్ టెస్టెడ్ ఆన్ యానిమల్స్, ఇవి అది అప్రిషియేట్ చేయాలనిపించింది నాకు, అందుకే ట్రై చేస్తున్నా. నెక్స్ట్ ఇది కాంపాక్ట్, నాది అయిపోతుంది, ఇంకా కొంచెం ఉంది. బట్ అదే బేసిక్గా ఇది సేల్లో నాకు చాలా తక్కువకి వచ్చిందని చెప్పి తీసుకున్నా. యాక్చువల్లీ సేల్లో కూడా నేను ఒక మిస్టేక్ చేసా. ఫస్ట్ డే యాక్చువల్లీ 600 ఆఫ్ ఉండింది అన్ని ప్రోడక్ట్స్ మీద, ఎంత పర్చేస్ చేస్తే 600 ఆఫ్ అన్నారు. నేనేమో లైక్ అప్పుడే కదా సేల్ స్టార్ట్ అయింది, ఇంకా వెయిట్ చేద్దాం, ఇంకా మంచి ఆఫర్స్ వస్తాయి అనుకుని నేను ఉంచా. తర్వాత 600 కాస్త డిక్రీజ్ అయిపోయింది. సో అందుకే ఎక్కువ గ్రీడీగా అవ్వకూడదు, మరీ గ్రీడీగా అవ్వకూడదు అనమాట. సో ఇది ఫేసెస్ కెనడా కాంపాక్ట్, చాలా బాగుంటుంది. నేను ఇది థర్డ్ వన్ అనుకుంటా, ఫేసెస్ కెనడా కాంపాక్ట్ నాది. నేను మ్యారేజ్కి కూడా ఇదే యూస్ చేసుకున్నాను. షేడ్ వచ్చేసి ఐవరీ షేడ్ నాది. ఎవరైనా ట్రై చేయండి, ఇది అఫోర్డబుల్ ప్రైస్ అండ్ అఫోర్డబుల్ రేట్ అండ్ మంచిగా ఉంటుంది. ఈ డబ్బాతో వచ్చింది, ఈ డబ్బా వాళ్ళు డెలివర్ చేయడానికి ఇన్ని డేస్ తీసుకున్నాను. అసలు ఇంత డబ్బాలు ఎందుకు ఇచ్చారో నాకు ఫస్ట్ అర్థం కాలేదు, నేను ఆర్డర్ చేసిన ఇన్ని ప్రోడక్ట్స్.
అండ్ ఇది బీ బ్లంట్ మోస్ట్ ట్రెండింగ్ అండ్ మోస్ట్ ఫేమస్ అనమాట. హెయిర్ స్ప్రే. ఈ స్ట్రైట్నింగ్ కానీ కర్లింగ్ కానీ లేదా హీట్ ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే హెయిర్కి హీట్ ప్రొటెక్టెంట్ యూస్ చేయమంటారు. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది అండ్ చాలా వీడియోస్లో చూసే ఉంటారు. బాగా ఫేమస్ అండ్ వైరల్ ప్రోడక్ట్ ఇది. సో ఇవి ఆర్డర్ చేశాను నైకా సేల్లో, కొంచెం తగ్గింది. ఇలాంటివన్నీ పర్చేసెస్ మోస్ట్లీ నేను సేల్స్ ఉన్నప్పుడు అలాంటి టైంలోనే తీసుకుంటా, లేదంటే తీసుకోను. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఎగ్ రైస్ నచ్చింది అనుకుంటున్నా రెసిపీ. కొంచెం ఎంత షార్ట్గా వీలైతే అంత షార్ట్గా చెప్పడానికి చూస్తున్నాను. అండ్ కార్నర్ టేబుల్ ఆర్గనైజింగ్ అండ్ క్లీనింగ్ అది కూడా నచ్చింది అనుకుంటున్నా. అది ఎందుకు చేశానో తెలీదు, బట్ నాకు ఇష్టం అనమాట. అట్లాగా చిన్న ఏదో ఒక చేంజ్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు ఇంట్లో అని చెప్పి. సో అలాగా చిన్నగా అట్లా చేశాను. అండ్ ఈ డెలివరీ ఏజెంట్ కూడా మనకు కరెక్ట్గా వ్లాగ్ చేసే టైంలో రావడం, పనిలో పని ఇది కూడా చూపించగలిగాను నైకా ప్రోడక్ట్స్ అన్ని. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో అండ్ ఈ వ్లాగ్ మొత్తం. కుకింగ్, టేబుల్ ఆర్గనైజింగ్ అండ్ చిన్న క్యూట్ నైకా హాల్. కరెక్ట్గా డెలివరీ ఏజెంట్ టైంకి వచ్చారు. వ్లాగ్ చేసేటప్పుడే రావడం వల్ల ఇది కూడా చూపించగలిగాను. నాకు చాలా ఎక్సైట్మెంట్, ఏదైనా వెంటనే అన్ప్యాక్ చేసి చూసేయాలన్నమాట. సో నేను వీడియో చేయాలి ఆ కాన్షియస్ కూడా రాదు అలాంటి టైంలో ఒక్కొక్కసారి. సో మీకు ఈ మొత్తం వీడియోలో ఏ పార్ట్ నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ మీకు నాకు ఇవ్వడానికి ఏమైనా సజెషన్స్ ఉన్నాయంటే కూడా సజెస్ట్ చేయండి. అండ్ ఆల్సో నేను కొత్తగా ఒక మైక్ తీసుకున్నాను. కమింగ్ వీడియోస్లో ఆ మైక్ యూస్ చేయడం కూడా ట్రై చేస్తాను. అండ్ సో అప్పుడు మీకు వాయిస్ అది కూడా ఇంకా మంచిగా క్లారిటీగా వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. అండ్ ఇంకా మీకేమన్నా సజెషన్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, తప్పకుండా నేను అవి ఫాలో అవుతాను. అండ్ ఐడియాస్ ఉంటే కూడా నాకు ఇవ్వండి. సో నాకు కూడా హెల్ప్ అవుతుంది మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బీ పాజిటివ్ అండ్ బీ కైండ్. థ్యాంక్ యూ.